మల్లేషు ఈడు మామూలోడు కాదయ్యో. 20 ఏళ్ల క్రితం నేను ఎట్టున్నానో నా ఐడియాలు ఎట్టున్నాయో అచ్చం అట్నే ఉన్నాడయ్యా. డౌటే లేదయ్యా, ఈడు మరో సుప్రాయం అవుతాడు. ఇక్కడ ఏదో నాకు అర్జెంట్ పని ఉన్నట్టుంది, మీతో మళ్ళీ మాట్లాడతాను. ఉంటాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి టాబ్లెట్స్? జ్వరానికి క్రోసిన్. జ్వరమా? ఎవరికి? నాకే. నిన్నటి నుంచి ఒకటే ఫీవర్, బాడీ పెయిన్స్. అవునా? డాక్టర్ చూపించారా? ఎందుకండి? క్రోసిన్ పొద్దున సాయంత్రం వేసుకుంటే జ్వరం అదే తగ్గిపోతుంది. నో నో, చాలా తప్పండి. రకరకాల జ్వరాలుంటాయి, అన్నిటికీ ఒకే టాబ్లెట్ వేస్తే ఎలా? డాక్టర్కి చూపించాలి, డయాగ్నైజ్ చేయాలి, ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మందులు వాడాలి. ఆరోగ్యం విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకూడదండి. ఏమయ్యా సార్, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వచ్చా? నీకేమైనా బుద్ధి ఉందా? అందుకేనయ్యా మన దేశంలో జనం ఎక్కువ చచ్చేది. ఇదిగో తీసుకో. సారీ సార్. అన్నయ్య, వదిలికి చాలా జ్వరంగా ఉంది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే? ఏంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్లేది? అల్మారాలో 4 కోసిన మాత్రం ఉంటాయి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేస్తే అది తగ్గుతుంది. తగ్గకపోయినా నష్టమేమీ లేదు. 4 రోజులు మంచం బట్టి లంకణాలు చేస్తే దాని కొవ్వు తగ్గుతుంది, నా ఖర్చు తగ్గుతుంది. ఏమండి ఏమండి, జ్వరంగా ఉంటే ఎండలో బయటకి ఎందుకు వచ్చారు? పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. హలో. నువ్వా? పర్వాలేదే, గుర్తుపట్టారు. మరి అదే, మన ఫేస్ ఒకసారి చూస్తే అంత ఈజీగా మర్చిపోలేరు మీ లేడీస్. విచిత్రం చూసారా? ఆ రోజు బస్ స్టాప్ దగ్గర లిఫ్ట్ ఇస్తానంటే చీగొట్టి వెళ్ళిపోయారు. ఈ రోజేమో అడగకుండానే నా దగ్గర నుంచి లిఫ్ట్ తీసుకుంటున్నారు. ఏదైనా మన ఇద్దరికి రాసి పెట్టుందండి. అదే ఇలా ఒకే లిఫ్ట్ లో కలవడం. భయపడకండి, చెట్టు మీద ఉన్న కాయని రాళ్లతో కుట్టి తినే టైపు కాదు నేను. కాయ వచ్చి నా ఊళ్ళో పడ్డాక దాని చెక్కు తీసి మొక్కలు కోసి ఉప్పు కారం చల్లి చప్పరిస్తూ ఎంజాయ్ చేస్తూ తింటాను. ఈ రోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇదే చోట ఇదే సమయం వచ్చే వారం కలుసుకుందాం. ఇట్లు ప్రియమైన మీ కాశీ కాశీ కాశీ. పొద్దునే లేచి నా మొహం నేనే అద్దంలో చూసుకున్నట్టున్నాను. ఒక్క ఫిగర్ కూడా దొరకలేదు. పళ్ళు రాలి. ఏంటి అలా చూస్తున్నారు? ఈ రోజు నా బర్త్డే. ఏంటి పాపి, మిమ్మల్ని ఎక్కడెక్కడని వెదకను? స్టేషన్ కి ఫోన్ చేస్తే రాలేదన్నారు. స్టేషన్ కి వెళ్లకుండా ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? రండి ఇంటికి వెళ్దాం. వద్దు, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, ప్రతి సంవత్సరం ఇంటి దగ్గర చేసుకుంటాం కదా, ఈ రోజు లాడ్జిలో చేసుకుందాం. ఓకే, మీ ఇష్టం. కమాన్ ఊర్వశి. ఊర్వశా? నా పేరు సిమ్రన్. నాకు తెలియదండి సిమ్రాన్ అని. ఊర్వశి హోటల్లో చేసుకుందామని. ఓకే. ఇది తొలి రాత్రి, ఇది మలి రాత్రి, నాకు నీవు నీకు నేను రాత్రి. అయ్యో, ఏంటండి ఇది? మనకేదో ఫస్ట్ నైట్ లాగా మంచాన్ని ఇంతగా రెడీ చేస్తున్నారు. ఏంటి ఇంత లేటా? ఇదిగో క్యాండిడ్ ఫ్యామిలీ టైప్, చాలా ఫ్రెష్, జాగ్రత్తగా చూసుకోవాలి. నీకెందుకు, నేను చూసుకుంటాగా. చూసుకో. మిస్టర్ ఫ్యాక్స్ పాపారాయుడు, డ్యూటీ కోసం ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా వర్క్ చేస్తున్నావంటే నీకు త్వరలో ప్రమోషన్ రావడం ఖాయమయ్యా. సార్, ఇది నా 100వ కేసు సార్. అందుకోసమే కొంప గోడు భార్య పిల్లల్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాను సార్. చివరికి నా భార్య మొహం చూసి కూడా చాలా రోజులైంది సార్. yes, so many days. పద. అమ్మా అమ్మా, అయ్యో, డబ్బులు తీసుకొని లోపల పంపించి డ్రెస్ మార్చుకుని పోలీసు లాగా వచ్చాడేంటి? ఏంటో అంత అయోమయంగా ఉంది. అమ్మో, ఏంటయ్యా అలా చూస్తున్నావు? అరెస్ట్ చేయి. నేను ఆవిడ్ని అరెస్ట్ చేయలేను సార్. ఎందుకు చేయలేవు? ఆవిడే మా ఆవిడే కాబట్టి. వాట్?
అంటే నేను విన్నదంతా నిజమేనన్నమాట. ఏం విన్నారు సార్? డ్యూటీలో ఉన్నప్పుడు ఎస్ఐ గాను, మఫ్టీలో ఉన్నప్పుడు బ్రోకర్ గాను పనిచేస్తున్నావని. సార్ ఎంత మాట అన్నారు సార్? నేను డ్యూటీలో ఉండి ద్రోహం చేస్తానా? చెప్పండి సార్, అది నా బ్లడ్ లోనే లేదు సార్. నీ పెళ్ళాన్నే కంట్రోల్ చేయలేని వాడివి క్రిమినల్స్ ఏం కంట్రోల్ చేస్తావయ్యా? నీలాంటి వాడు డిపార్ట్మెంట్ కి అవమానం. నీ మొహానికి ఆ మీసం ఒకటి తీసి పారేయ్. ఇదిగో చూడు, ముందు నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో. పదా. ఈ రూమ్ లో ఏం జరిగిందో నాకు డీటెయిల్స్ కావాలి. ఐ వాంట్ టు నో ది డీటెయిల్స్. వాట్ హ్యాపెండ్ ఇన్ ది రూమ్? Yes. మీకు ఆ అనుమానం కూడా వచ్చిందా? వచ్చింది. లోపల ఏం జరిగిందో మీకు తెలియాలి, అంతే కదా? అవును. చెప్తా. అంతే. చెప్తా. ఏయ్! నా మీద డౌట్ వచ్చి ఈ రోజు నీకు క్లియర్గా చెప్తాను. నా మీదే డౌట్ వచ్చిందా? క్లియర్ చేస్తాను. ఇదే జరిగింది. ఇప్పుడు అర్థమైందా వాడు ఎందుకు తేలుకొట్టిన దొంగల వంగి వంగి వెళ్ళాడో? లేకపోతే ఇంకా మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. ఈ మీసం ఒకటి నా ప్రాణానికి వద్దు. ఎరా నీ గాయత్రి ఇంకా రాలేదేంటి? ఈవినింగ్ 5 o'clock వస్తానదిరా. ఇంతకీ నీ గులాబీ సంగతి ఏం చేసావు? ఆగరా, తొందరలో పరిచయం చేస్తాను. ఆ అమ్మాయి అందాన్ని చూసావంటే అదిరిపోతావు, బెదిరిపోతావు. ఆహా, డామని పడిపోతావురా. అమ్మో అంతుందా? అంతే. సార్, వైట్ టెస్టింగ్ 4004 కార్ మీదేనా? ఎస్, నో పార్కింగ్ లో ఉంది, కొంచెం వచ్చి. వస్తున్నాను. నేను వెళ్ళి పార్క్ చేసి వస్తారా? మీరా? ఏంటి ఇంత సర్ప్రైజ్? కలుసుకుంటే దెయ్యం ప్రత్యక్షం అవుతుందంటారు. సాక్షాత్తు దేవత దిగిందనమాట. రాత్రి కల్లోకి వచ్చానా? వచ్చుంటాను మరి. మన పర్సనాలిటీ అటువంటిది. వెతుక్కుంటూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏమన్నా తీసుకుంటారా? బాయ్ రా. గాయత్రి వచ్చిందా? రే నువ్వు నమ్మవు, గాయత్రి కోసం వెయిట్ చేస్తుంటే నా గులాబీ దిగొచ్చింది. అలాగా? ఎక్కడా? ఇంకెక్కడ? ఎంత ఫాస్ట్ గా వచ్చిందో అంత ఫాస్ట్ గానే రివర్స్ గేర్ లో పోయింది. నువ్వు ఒక్క క్షణం ముందొచ్చుంటే చూసుండేవాడివి. ఓ షిట్. సార్, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడదామన్నది ఏమిటి సార్ అది? చెప్తాను. ఇది జాకీర్ హుస్సేన్ తబలా కదండి? అవును, నాకు చాలా ఇష్టం. మా చెల్లెలకు కూడా చాలా ఇష్టం సార్. తెలుసు, అందుకే క్యాసెట్ కొని ఇష్టాన్ని పెంచుకున్నాను. చూసారా, మీ చెల్లెల టేస్ట్ని ఇంతగా ప్రేమిస్తున్నానంటే మీ చెల్లెల్ని ఇంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోండి. చేసుకున్నాను. బాబు కొంచెం రైట్కి పోనీయమ్మా. ఎందుకు? మా చెల్లెలు కంప్యూటర్ క్లాస్ ఇక్కడే.